ప్రియులరా, వాచ్ నైట్ సర్వీస్. వాచ్ నైట్ సర్వీస్. వాచ్ అంటే వాచి అంటే వాచ్, గడియారము. గడియారం ఎందుకు వాడతాము? సమయమును చూడడానికి వాడతాము. ఎందుకు సమయాన్ని చూడాలి? సమయాన్ని ఎందుకు చూస్తాము అంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలనే ఉద్దేశంతో సమయంను బట్టి కొన్ని పనులు చేయవలసి ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆ పనులు అవ్వాలి అనే ఉద్దేశంతో మనము సమయాన్ని పాటించడం కోసం వాచ్ అంటే గడియారమును పెట్టుకుంటాము. ఒకవేళ సమయ పాలన చేయవలసిన సమయంలో చేయకపోతే, ఆ ఉండవలసిన సమయంలో ఆ సమయంలో ఉండకపోతే ఏం జరుగుతుంది? అక్కడ శాంతి, సమాధానము, ఆనందము ఉండదు. అంటే సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేస్తే అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమయాన్ని పాటిస్తే. కానీ మనము నేను సమయాన్ని పట్టించుకోను, నా ఇష్టం, నేను ఎప్పుడైనా మేల్కొంటా, నాకు మెలకు వచ్చినప్పుడు నేను మెలుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటా, నేను బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే తిన్నాను, ఎప్పుడైనా తింటా, అలాగని నా ఇష్టం, నేను ఎప్పుడైనా పడుకుంటా, నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటా అని మన ఇష్టము అని అనుకుంటే అక్కడ అంతా ఏంటంటే గందరగోళము, సమస్య, ఇతరులకు మనము బాధ తెచ్చేవారిగా మారిపోతాం. దానికి కారణం ఏంటి? ఏమి చెయ్యాలో అది చేయకపోవడము, ఏది చేయకూడదో అది చేయడం వల్లనే సమస్య వస్తుంది. దేవుని బిడ్డల నుండి దేవుడు ఆశించేది ఏంటంటే దైవభక్తి. మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము కనీసము భక్తిలో కొంచెమన్నా వెదిగామా? సహజంగా ఈ లోకపరంగా మనం చూసినప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందామా లేదా, ఫినాన్షియల్గా, లేదంటే మనము ఫినాన్షియల్గా వృద్ధిలోకి వచ్చామా లేదా. ఒకవేళ వృద్ధిలోకి రాకపోతే బాధపడతాం. ఒక్క సంవత్సరము ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోతే బాధపడతాడు. ఎందుకని? ఈ సంవత్సరము వృధా అయిపోయింది నా జీవితంలో అని. అదే రైతు అయితే ఆ సంవత్సరానికి రావాల్సిన పంట రాలేదంటే బాధపడతాడు. వ్యాపారం చేసే వాళ్ళైతే ఆ సంవత్సరము తనకు రావాల్సిన వ్యాపారంలో లాభం రాలేదంటే బాధపడతారు. అదే జాబ్ చేసేవారికైతే వారికి ఉండే ఆలోచన ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా శాలరీ కొంచెం పెరిగితే బాగుంటుంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం శాలరీ పెంచుంటే బాగుంటుంది. సరే, భక్తి చేసే మనము, లేదంటే యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసులమైన మన జీవితంలో సరే మనము ఆర్థికంగాను అన్ని విధాలుగా అన్ని రంగములలో ఎదిగామా లేదా, అభివృద్ధి చెందుతున్నామా లేదా, మనము అందులో కొంచెము వృద్ధిలోకి వచ్చామా లేదా అని ఆలోచిస్తున్న మనము భక్తి విషయమై వచ్చేసరికి ఎందుకు ఆలోచించట్లేదు? నేను భక్తి విషయంలో నేను వృద్ధిలోకి వచ్చానా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్నిటిలో వర్ధిల్లుతావు. వర్ధిల్లడం అంటే అభివృద్ధి చెందడము. అంటే ఆత్మీయంగా మనము వర్ధిల్లుతున్నామా? ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందుతున్నామా? అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తిలో నువ్వు పెరిగావా, తగ్గావా? ఒకవేళ భక్తిలో నువ్వు తరిగిపోతే, నీ భక్తి తగ్గిపోతే కారణం ఏమిటి? ఒకవేళ అంతకు ముందున్న భక్తి ఇప్పుడు నీకు లేదు, గత సంవత్సరము కంటే సంవత్సరాలు గతించే కొద్దీ భక్తిలోకి నువ్వు దిగజారిపోతున్నావంటే కారణం ఏంటి? సహజంగా విలువైనదేదియు మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడము. విలువైనది ఏదున్నా కూడా పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఏదో రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ ఏదో పోయినాయనుకో అసలు పట్టించుకోము.
అదే గోల్డ్ బ్యాంగిల్ పోతే. ఎందుకని? విలువ మనకు తెలుసు కాబట్టి చిన్న ఇయర్ రింగ్ పోయినా కూడా వెతకడానికి ఇష్టపడతాం. అది పొందుకునేంత వరకు, ఒకవేళ పొందుకోలేదంటే బాధపడతాం. అయ్యో బంగారపు రింగును పోగొట్టుకున్నానే అని బాధపడతాం. ఎందుకని? విలువ తెలుసు కాబట్టి. అయితే చాలామంది వారు దైవ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే భక్తి యొక్క విలువను తెలియకపోవడం వల్ల. దినములు గడిచే కొద్దీ మనం భక్తి పరులమవుతున్నామా, భక్తిహీనులమవుతున్నామా పరీక్షించుకోవాలి. భక్తి లేని వారిని గూర్చి దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, భక్తిహీనులను గూర్చి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనము నుండి 23 వచనాలు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు భక్తిహీనతను గూర్చి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నువ్వు భక్తిహీనుడు అయితే, భక్తి చేయని వాడవైతే, ప్రార్థన చేయని వాడవైతే, వాక్యము చదవని వాడవైతే, దేవుడు నీకు సెలవిచ్చే మాట ఏంటంటే, నీకు భక్తియే లేదు కదా. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు. అయితే నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? నిబంధన, ప్రభువా నన్ను అలా దీవిస్తానని చెప్పావు కదా, ప్రభువా నాకు ఇలా సహాయం చేస్తానని చెప్పావు కదా, నాకు ఇలా ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా. నువ్వేమి? ఆ నిబంధన నీ కాదు కదా. ప్రేమించే వాళ్ళకి ఆశీర్వాదము. అందుకే దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నువ్వు భక్తిహీనుడు అయితే దేవుని దగ్గర నా నిబంధన అంటే దేవుని నిబంధనను వచించడానికంట వీలు లేదట. ప్రశ్న. కీర్తనలు 50వ అధ్యాయము 16వ వచనము చూసాము. భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడని. 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎందుకని? దిద్దుబాటు, సరి చేసుకోవడము, కరెక్ట్ చేసుకోవడము నీకు అసహ్యము కదా. మార్చుకోవడము, అరే అలా ఉండకూడదు, అలా ఉండకుండా ఉండడము, అలా మాట్లాడకుండా ఉండడానికి ఏం కష్టము, కానీ నీకు దిద్దుబాటు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అంటే నా మాటలు నీకు తెలుసు కానీ నువ్వు పట్టించుకోవు. నా ఆజ్ఞలు నీకు తెలుసు కానీ నువ్వు పట్టించుకోవు. దేవుని మాటలు తెలిసిన వారికే. ఇక్కడ భక్తిహీనుడు అంటే ఆల్రెడీ భక్తి పరుడే కానీ భక్తిహీనుడిగా మారాడు. అంటే దేవుని మాటలు తెలిసిన వ్యక్తి, విశ్వాసికి, క్రైస్తవుడికి దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, నీవు నా మాటలను వెనుకకు త్రోసేస్తావు. నీకు తెలుసు. ఎందుకని? తెలిసే నువ్వు నా మాట వింటలేదు, దిద్దుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? నువ్వు భక్తిలో దిగజారిపోయావు కాబట్టి ఇలాంటి పరిస్థితి నీకు వచ్చింది. నీ భక్తిని పోగొట్టుకున్నావు, నా పైన ఉన్న ప్రేమను పోగొట్టుకున్నావు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. 18వ వచనం మనం చూసినట్లయితే, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు. అంటే దొంగతో కూడా కలిసిపోతావు నువ్వు. అంటే దొంగ బుద్ధి. భక్తి చేయకపోతే బుద్ధియే మారిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఈవెన్ వ్యభిచారులతో కూడా ఏం చేస్తావు? నువ్వు స్నేహం చేసే పరిస్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడు? భక్తిని పోగొట్టుకుంటే. దేవుడు ఏం చెప్పాడు? వెలుగుకి చీకటికి సంబంధం ఏంటి? విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం ఏంటి? అసలు ఈ లోకముతో స్నేహము, వైరము దేవునికి శత్రుత్వం అని దేవుడు చెబితే, భక్తిలో దిగజారిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ లోకముతో స్నేహాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. మరొక మాట 19వ వచనము, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నోరు తెరుస్తున్నావు దేనికి? కీడు చేయడానికి, మంచి చేయడానికి, ఆశీర్వదించడానికి నోరు తెరవాల్సింది పోయి కీడు చేయవలనని నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. అంటే మాటల్లో పాపము. భక్తిలో దిగజారిన వ్యక్తిలో కనబడేది ఏంటంటే మాటలు మారిపోతాయి. చెడ్డ మాటలు, బూతు మాటలు, రకరకాల మాట్లాడకూడని మాటలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి? భక్తిలో నువ్వు దిగజారావు అనడానికి అదొక సూచన. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కాబట్టి
నాలుక విషయంలో జాగ్రత్తగా మనము ఉండాలి. మరొక మాట 20వ వచనము, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నువ్వు చేసే పని ఏంటి? కూర్చొని ప్రార్థన చేయడం కాదు, కూర్చొని వాక్యం చదవడం కాదు. కానీ ఏం చేస్తున్నావు? వాక్యం చదవడానికి బదులుగా, ప్రార్థన చేయడానికి బదులుగా కూర్చొని నీ సహోదరుని మీద కొండెములు చెబుతున్నావు. వాళ్ళ మీద చాడులు చెప్తున్నావు, వీళ్ళ మీద చాడులు చెప్తున్నావు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ అలాంటి వాళ్ళు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు మోపడము, ఇతరుల మీద నిందలు మోపడము, వాళ్ళ వలన ఇలా జరిగింది, వీళ్ళ వలన ఇలా జరిగింది. కాబట్టి భక్తిలో దిగజారితే ఇవన్నీ వస్తాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. సరే, ఇవన్నీ చేస్తున్నావు, నేను మౌనంగా ఉన్నాను, అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నువ్వు అనుకుంటివి. నేను నిన్నేం అంటలేదు. నువ్వు ఏం చేస్తున్నా, భక్తి చేయకుండా ఉన్నా, ప్రార్థన చేయకుండా ఉన్నా, వాక్యం చదవకుండా ఉన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు సణుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు గొణుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకముతో, లోకస్తులతో, దొంగలతో, విభిచారులతో సహవాసం చేస్తూ, సాంగత్యం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు క్రైస్తవుడా అని దేవుడు చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఓకే, నువ్వేమనుకుంటున్నావంటే కేవలం నీ వంటి వాడని అనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. నీ కళ్ళ ముందు ఇవన్నీ ఉంచుతున్నాను, నువ్వు చేసేవన్నీ చెబుతాను. ఎందుకని? నువ్వు కరెక్ట్ చేసుకుంటావని, నువ్వు దిద్దుకుంటావని, నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు మార్చుకుంటావని నీ కళ్ళ ముందు నేను ఇవన్నీ చెబుతాను, చెప్పి గద్దిస్తాను. దేవుడు చెప్తున్నాడు, గద్దిస్తాను. దేవుని మరచువార్లారా దీన్ని యోచించుకొనుడి. గద్దిస్తాను కాబట్టి ఆలోచించుకో, జాగ్రత్తగా దీని గురించి నువ్వు ఆలోచించు అని దేవుడు చెప్తున్నాడు. యోచించుకో. నువ్వు దేవుని మర్చిపోతున్నావు కదా, ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు. దేవుడు అంటే నీకు అసలు నీ యొక్క తలంపులోనే దేవుడు లేడు. క్రైస్తవుడని చెప్తున్నావు, దేవుని బిడ్డని చెప్తున్నావు, విశ్వాసి అని చెప్తున్నావు, కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు. అయితే లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ఒక టైం వస్తుందంటే దేవుడు చెప్తున్నాను, నేను గద్దిస్తున్నాను, నువ్వు సరి చేసుకుంటే మంచిది, దిద్దుకుంటే మంచిది. దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండకూడదు. కానీ నువ్వు ఏమి చేయకుండా నేను నీ వంటి వాడని అనుకుంటే నేను మిమ్మల్ని చీల్చివేయుదును. ఇక దేవుడే చీల్చివేయడము, దేవుడే ఒకవేళ క్రియ జరిగించడము, సరి చేయడం ప్రారంభించారంటే ఇంకెవ్వరు సహాయం చేయలేరు అని దేవుడు చెప్తున్నాడు. అయితే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొనుచున్నాడు. ఈ సణుగుడు, గొనుగుడు, కపటము, కుళ్ళు, ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తుంది? స్తుతి లేనప్పుడు. అంటే దేవుణ్ణి స్తుతించడం కూడా మానివేస్తాడు. భక్తిలో దిగజారే కొద్దీ ఇంకా అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు తెలియకుండానే స్తుతి పాట, ఆనందగానము, సంతోషం మన హృదయంలో పొంగుతుంది. కాబట్టి స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. అంటే ఊరికే కొండెములు ఆడుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, అపనిందలు పెట్టుకుంటూ వాడి వల్ల ఏ ఉపయోగం లేదు, దేవునికి మహిమ లేదు. ఎవరి వల్ల దేవునికి మహిమ అంట? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. అంటే మనం స్తుతించే వారముగా ఉండాలి. ప్రతి దినము మనం దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొను. అంటే దేవుని యొక్క రక్షణ తన జీవితంలో తను చూడడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి మార్గము కూడా స్తుతియే. కాబట్టి మనం సణుగుడు నుండి, గొణుగు నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిదిని బట్టి ఏదైనా జరిగి ఉండవచ్చు మన జీవితంలో. ఏదో జరిగిందని చెప్పి దేవుణ్ణి విడిచిపెడతావా? దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు భక్తిని ఎందుకు విడిచిపెట్టావు? ఆయన్ను ప్రేమిస్తే, నువ్వు భక్తిగా ఉంటే నీకు అనుకూలంగా మార్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయనను స్తుతించినప్పుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. పౌలును, శీలను చెరసాలలో పెట్టేశారు. బోండాలలో వాళ్ళ యొక్క కాళ్ళను బిగించారట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. సహజంగా చెరసాలల్లో ఉంటే సనగడానికి, గొనగడానికి
చాలా అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు సనగడానికి గొణగడానికి బదులుగా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు అద్భుత కార్యము చేసి వారికి విడుదలనిచ్చారు. వారితో పాటు ఉన్నవారికి కూడా విడుదలనిచ్చారు. అందుకే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, ఒకరికి శ్రమ వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావా? ప్రార్థన చెయ్యి. సంతోషంగా ఉంటే పాటలు పాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే భక్తి యొక్క విలువ మనకు తెలియాలి. భక్తిలో శక్తి ఉంది, స్తుతిలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా అనేకమైన బలమైన కార్యాలు మనం చూడవచ్చు. నిజంగా ప్రార్థన యొక్క రుచిని చూసిన వారు ప్రార్థించకుండా ఉండలేరు. దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు, దేవుని మాట యొక్క శక్తి చూసిన వారు ఏదో చిన్న చిన్న విషయాలకి తిరిగిపోరు. దేవుడు మన నుండి ఆశించేది అంటే, నన్ను నువ్వు రుచి చూసి తెలుసుకోవయా ఉత్తముడని. అయితే భక్తి యొక్క విలువ మనకు తెలియాలంటే బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము సేమ్ 7వ వచనము. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకొనుము. ఇక్కడ దైవ సేవకుడు మరొక సేవకుడితో పలుకుతున్న మాటలు ఏంటంటే, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధనం చేసుకొనుము. అంటే నీకెవరో నేర్పిస్తారు, ప్రార్థన చేయడం ఎవరో నేర్పిస్తారు, వాక్యం చదవడం ఎవరో నేర్పిస్తారు, వాక్యం బోధించడం ఎవరో నేర్పిస్తారు కాదు. భక్తి విషయంలో నీకు నువ్వే సాధనం చేసుకో. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. అపవిత్రమైన మాటలు, వేస్ట్గా పనికిరాని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. దైవభక్తిని ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. నీ ప్రార్థన నేను చేస్తానో, నువ్వు చదవాల్సిన వాక్యం నేను చదవాలని కాదు, నీది నువ్వే చదవాలి, నీ ప్రార్థన నువ్వే చేయాలి. ఎవరికి వాళ్ళమే భక్తి సాధన చేయాలి. కాబట్టి ఇక్కడ నీకు నువ్వే సాధనం చేసుకో అని దేవుడు సెలవిస్తూ 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని విషయములలో ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం. శరీరాన్ని మంచిగా ఉంచుకోవడానికి ఎన్ని పాటలు పడతామో, ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తామో, ఎన్ని విధములుగా శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని పరీక్షలో, చిన్న సమస్య శరీరానికి వచ్చినా కూడా మనము అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవడానికి ఇష్టపడతాం. కానీ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి అట ఈ జీవం విషయంలో మాత్రం కాదు, అంటే మనం జీవించుచున్న ఈ మనం బ్రతికే విషయంలో మాత్రం కాదు, కానీ రాబో జీవం విషయంలోనూ. అంటే దైవభక్తి వలన ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలోనూ పరలోకంలో కూడా ప్రయోజనం అనేది ఉంది. అంత మాత్రం కాదు, అన్ని విషయములలో ప్రయోజనము అని బైబిల్ సెలవిస్తాం. దైవభక్తి అన్ని విషయములలో. నువ్వు దైవభక్తి కలిగి ఉంటే నీ చదువుల్లో నీకు ప్రయోజనం, నీ ఉద్యోగంలో నీకు ప్రయోజనం, నీ వ్యాపారంలో నీకు ప్రయోజనం, నీ కుటుంబంలో. దైవభక్తి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు. ఎందుకంటే దైవభక్తి కలిగిన వ్యక్తి ఒక భర్తగా ఎలా ఉంటాడో అలా ఉండడానికి ఇష్టపడతాడు. ఒక భార్య తన భార్యగా ఎలా ఉండాలో ఉండడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి. భక్తి చేసే వ్యక్తికి ఇవన్నీ ప్రయోజనము. ఇంట్లో, ఇరుగు పొరుగు వారితో, సమాజంలో కూడా ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా భక్తి ప్రయోజనకరము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే
భక్తి అట వాగ్దానంతో కూడినది. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే మనకు నిత్య జీవము, ఆయన్ని ఆశిస్తే, ఆయన ప్రేమిస్తే తరతరాలకు ఆశీర్వాదమని. కాబట్టి నువ్వు భక్తి చేస్తే ఏదో నీతోనే పోతుందని కాదు, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. ఎంతోమంది భక్తులు వారి జీవితం ద్వారా ఎన్నో వందల వేల మంది ఆశీర్వదించబడ్డారు. కారణము వారు దైవ భక్తి కలిగి ఉన్నారు. బహుశా ఆ యొక్క విలువ తెలియకపోవడం వల్లనే నువ్వు ప్రార్థించడము మాని ఉంటావు. ప్రార్థన అంటే ఏమొస్తుందండి, వాక్యం అంటే ఏముంటుంది. కానీ నిజముగా ఆయన్ని ప్రేమిస్తే, నిజముగా దేవుని యొక్క వాక్యపు విలువను మనం గ్రహిస్తే, నిజంగా మనం ప్రార్థన పరులమైతే ఆ శక్తిని మనం గ్రహిస్తాము. దేవుడు చేసే కార్యములను మన జీవితంలో మనం చూస్తాము. 9వ వచనము, 1 తిమోతి 4వ అధ్యాయము 9వ వచనము, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యము నమ్మదగినది అంటే దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమైనదని వాక్యము నమ్మదగినది. బహుశా నువ్వు నమ్మట్లేదు, అందుకే భక్తి చేయట్లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం నమ్మదగినది నాయన, నువ్వు భక్తి చేస్తే నీకు అన్ని విషయంలో ప్రయోజనకరము. పూర్ణ అంగీకారం, నువ్వు అంగీకరించట్లేదు, అందుకే భక్తి చేస్తే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, నీకు అన్ని విషయంలో ఉపయోగకరంగా ఉంటుందని. ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలోనూ, ఈ జీవంలో మాత్రం కాదు, రాబో జీవంలోనూ నీకు ఆశీర్వాదం అనే విషయము నువ్వు నమ్మట్లేదు కాబట్టి చేయట్లేదు. విలువ తెలిస్తే చేయకుండా ఉంటామా? అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవుడు నీ నుండి నా నుండి ఈరోజు ఆశించేది ఏంటంటే, మనం అంగీకరించాలి, మనము నమ్మాలి. దైవభక్తి వలన అన్ని విషయాల్లో మనకు ప్రయోజనం ఉంటుందని. దైవభక్తి మనకి ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలో ఉపయోగకరంగా ఉంటుందని. దైవభక్తి వలన దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తారని మనము నమ్మాలి. అది మన నుండి దేవుడు ఆశిస్తున్నాడు. లేదంటే ఒకవేళ దైవభక్తి మనము దేవుని రుచి చూడకుండా ఉంటే, మనము దైవభక్తి కలిగిన వారముగా లేకున్నట్లయితే జరిగే కార్యం ఏంటంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషమిచ్చును. ఎందుకనంటే భక్తి అన్ని విషయములలో ప్రయోజనము. యోసేపు ఉన్నాడు, యోసేపు దేవునికి భయపడ్డాడు, దేవునికి భయపడి పాపము చేయకుండా ఉన్నాడు. యోసేపుకి తన భక్తి వల్ల ప్రయోజనమా కాదా? అన్ని విషయాల్లో తను ఆశీర్వదించబడ్డా లేదా? దేవుడు తనను దీవించాడు. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగుదురు. అంటే చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగుదురు. ఒకవేళ భక్తిహీనుడు అయిపోయావు అనుకో, మన పరిస్థితి నీతిమంతుల ముందు వంగవలసి వస్తుంది. అంటే దేవుడు నిన్ను తలగా ఉంచాలన్న ఆశ, నువ్వేమో తోకగా ఉండాలని ఆశపడితే భక్తిని విడిచిపెడతావు, అంతే, ఇక వేరే మార్గం లేదు. కాబట్టి అసలు లేకుండా చేద్దాం అనుకున్నారు యోసేపుని, కానీ దేవుడు తనని హెచ్చించారు. భక్తి దేవునికి భయపడే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. భక్తి కలిగిన దావీదు తనకు భక్తి ఉన్నప్పుడు శక్తి ఉంది, శక్తి వల్ల గొప్ప కార్యాలు చేశాడు. శక్తిని బట్టి ఎవరు చేయలేని గొప్ప ఘన కార్యములను దావీదు చేశాడు. అయితే తను భక్తిని విడిచిపెట్టినప్పుడు కుయుక్తి వచ్చింది. భక్తిని విడిచిపెట్టినప్పుడు యుక్తి వచ్చింది. యుక్తితో ఏం చేయాలనుకున్నాడంటే భక్తిహీనతలో పడ్డాడు. వ్యభిచారము చేయడానికి కూడా వెనుకాడలేదు. అందుకనే భక్తి విడిచిపెడితే జరిగే కార్యం మనం చూసాం కదా. అంటే నువ్వు వ్యభిచారులతో కూడా సంగత్యం చేస్తావని వ్యభిచారిగా మారిపోయాడు. నరహత్య చేసే వ్యక్తిగా దావీదు మారిపోయాడు. అయితే ఆ పాపమును తను దాచుకున్నప్పుడు ఎలా ఉందంటే తన పరిస్థితి, తను భక్తిని విడిచిపెట్టినప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో
దావీదు పలుకుతున్న మాటలు కీర్తనలు 32వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తనలు 32:3-4. నేను మౌనినై ఉండగా దినమంతియు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నేను మౌనంగా ఉన్నాను. దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోయినాయి. అంటే పాపము ఒక వ్యక్తి యొక్క ఎముకలు క్షీణించేటట్టు చేస్తుంది. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. పాపం అనేది ఒక బరువు, పాపం అనేది ఒక భారము, మన మీద ఒక పెద్ద భారంగా ఉంటుంది. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. అంటే సారం లేదిగా, అంటే సారం లేని నెల అనుకో ఎలా ఉంటుంది, ప్రయోజనం లేదు. అంటే నా పరిస్థితి అలా అయిపోయింది, సారం లేక ఎండిన పరిస్థితి అయిపోయింది. అంటే ఫలము లేదు. పాపము ఉంటే మనిషికి అది సారం లేకుండా చేస్తుంది. పాపము అక్కడ ఫలము లేకుండా చేస్తుంది. పాపము అక్కడ సంతోషం, సమాధానం, నెమ్మది లేకుండా చేస్తుంది. అయితే దావీదు అలాగే ఉన్నాడా? దేవుడు ఏం చెప్పారు? నువ్వు చేసిన వాటన్నిటి బట్టి నేను గద్దిస్తాను. నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. తన పాపమును గూర్చిన గ్రహింపులోనికి దేవుడు దావీదును తీసుకొచ్చారు. అప్పుడు దావీదు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. తన పాపమును ఒప్పుకున్న విధానమును మనం కీర్తనలు 51వ అధ్యాయంలో చూడవచ్చు. అయితే ఒప్పుకున్న దావీదు తన జీవితంలో ఎంతగా ఎదిగాడంటే, తన పాపం వలన వచ్చిన శాపమును, పాపం వలన వచ్చిన వేదనను, పాపం వలన వచ్చిన అవమానమును, సిగ్గును తన జీవితంలో తను చూశాడు. తన జీవితంలో చూసిన దావీదు పలుకుతున్న మాటలను మనం చూడవచ్చు. మనం పాపం చేసి పాపంలో వచ్చే ఫలాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. అంటే బైబిల్లో భక్తులు వారి యొక్క జీవిత అనుభవం ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, అలా ఉన్నారు, మనం అలా ఉండకుండా జాగ్రత్త పడాలని, ఎలా జాగ్రత్త పడాలో కూడా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనం చూస్తాము దావీదు ఏ విధంగా తాను దిద్దుకున్నాడో, ఏ విధంగా తాను సరిచేసుకున్నాడో అనే మాటలు మనం చూసినట్లయితే కీర్తనలు 139వ అధ్యాయము 23-24 వచనాలు. కీర్తనలు 139, 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎన్నుదున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇప్పుడు భక్తుడు దావీదు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, ఎందుకంటే నా హృదయం మోసకరమైనది, నన్ను మోసం చేస్తుంది. అంటే అందులో ఏదో దాచిపెట్టుకోవడానికి చూస్తుంది. కాబట్టి ఏం చేస్తావు? నా హృదయాన్ని పరిశోధించు నాయనా, నా ఆలోచనలు పరీక్షించు. ఎందుకని? మనుషుల ముందు నేను రాజునే, మనుషుల ముందు నేను మంచివాడినే, కానీ మనుషులకు కనబడకుండా నా హృదయం, ఇప్పుడు మన హృదయం మనుషులకు కనబడదు. ప్రతి ఒక్కరము మనుషులకు కనబడే ప్రతిదిలో మనం బాగు చేసుకోవడానికి చూస్తాము. మనం వేసుకునే పైన బట్టలో, లేకపోతే మనం వాడే బయటకు వెళ్ళే విధానము, మనుషుల ముందు చాలా జాగ్రత్త పడడానికి ఇష్టపడతాం. మనుషులు కనబడే, అయితే మనుషులకు కనబడనివి లోపల మనకే తెలిసేవి ఏంటంటే మన హృదయము, మన ఆలోచనలు. అయితే మనుషులకు కనబడని విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, మనుషులకు కనబడే విషయంలో దేవుడే మనల్ని ప్రూవ్ చేస్తారు. మనమేంటంటే ఈవెన్ ప్రార్థన ఏదున్నా కూడా మనుషులకు కనబడే విధముగా, మనుషులకు తెలియబడే విధంగా చేయడానికి ఇష్టపడతాం. అందుకనే దేవుడు చెప్పింది కూడా, నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే తండ్రి వింటాడని. ఇక్కడ రహస్యమందు చూచు దేవుడు అంటే రహస్యం ఏముంది? మన రహస్యాలు, ఈవెన్ మన ఆలోచనలు ఎలా ఉంటాయో సొంత భార్యకు కూడా తెలియదు భర్త ఆలోచనలు, భార్య ఆలోచన భర్తకు తెలియదు, తల్లిదండ్రులది పిల్లలకు కూడా తెలియదు. అంటే మన హృదయము ఒకరికొకరు తెలియదు. మనం ఏదైతే చూస్తామో చూసిన దాన్ని బట్టి ఆలోచిస్తాము కదా. అది ఆలోచనలో ఉన్నప్పుడే నా ఆలోచనలు పరీక్షించబడాలి. ఎందుకని? ఆలోచనలు కాస్త మాటల రూపంలో, క్రియల రూపంలో జరగకముందే నేను జాగ్రత్త పడాలి. అలాంటి పరిస్థితుల్లో భక్తుడు ఎలా వచ్చాడు అంటే, తనకు పాప భయంకరత్వము తెలుసు, పాపము తనని ఎంత నీచ స్థితికి తీసుకెళ్తుందో తెలుసు.
కాబట్టి భక్తుడు చెబుతున్న మాటలు ఏంటంటే, నా ఆలోచనలు పరీక్షించబడాలి, నా హృదయం పరిశోధించబడాలి. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. మన హృదయంను బాగు చేసుకోవాలన్నా, మన ఆలోచనలు మనం బాగు చేసుకోవాలన్నా, మనల్ని బాగు చేసేది ఎవరంటే దేవుని వాక్యము. ఈనాడు మనల్ని మనం దిద్దుకోవాలన్నా, సరి చేసుకోవాలన్నా, బాగు చేసుకోవాలన్నా దేవుని వాక్యము మన హృదయమును, మన తలంపులను బాగు చేయగలదు. దేవుని వాక్యము నీళ్ళలాంటిది, మన హృదయమును కడగగలదు. అందుకని దేవుని వాక్యమును గురించి బైబిల్ మనకు సెలవిచ్చేది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మేమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కళ్ళకి సమస్తము తేటగా, నెక్కేడని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన ఎదుట మనము దేనిని మరుగు చేయలేము. మన హృదయమో, మన ఆలోచనలో మనం ఏం ఆలోచిస్తున్నామో దేవునికి తెలుసు. మన హృదయంలో ఏం పెట్టుకున్నామో, ఏం దాచుకున్నామో దేవునికి తెలుసు. అయితే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు, అంటే కీళ్ళల్లో, మూలుగుల్లో, అంటే దేవుని బిడ్డలు చెప్తారు, దేవుడు మన రక్తాన్ని కూడా కడుగుతారట. కాబట్టి దేవుని వాక్యము మనం ఛాన్స్ ఇస్తే హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించి మనల్ని సరిచేసి, మనల్ని దిద్ది, మనల్ని మార్చి ఆయన తలంపులను, ఆయన ఆలోచనలను, ఆయన మంచి మనసును, ఆయన ఇచ్చే నూతన హృదయాన్ని మనకు ఇస్తారు. దేవుడు తన హృదయాన్ని మనకిస్తారు, మారు మనసునిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, దేవుడు మనకు మారు మనసునిస్తాడు, మనసును మారుస్తారు. అంటే కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు, అంటే మన కీళ్ళల్లో, మూలుగుల్లో ఒకవేళ పాపమో, పాపపు తలంపో హృదయంలో ఉంటే దూరుచు శోధించుచున్నది, శోధిస్తుంది దేవుని వాక్యము. మనల్ని సరిచేస్తుంది దేవుని వాక్యము, మనల్ని బాగు చేస్తుంది దేవుని వాక్యము. కాబట్టి భక్తి మార్గాన్ని మనం విడిచిపెడితే, దైవ భక్తిని మనం నిర్లక్ష్యం చేస్తే, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు ఉండే కొద్ది ఒక్కొక్కటి మనం చూసాం కదా. భక్తిని విడిచిపెట్టిన వాడు ఫస్ట్ నోటులో పడిపోవడము, మాటల్లో పడిపోవడము, ఇవన్నీ ఇలాగ పడిపోకుండా ఉండాలంటే మన నోరు బాగావాలన్నా, మన కళ్ళు బాగావాలన్నా, మన ఒళ్ళు బాగావాలన్నా, మన హృదయం బాగావాలన్నా, ఆలోచనలు బాగావాలన్నా దేవుని వాక్యమును మనం ధ్యానించాలి. మనం భక్తి చేయాలి, అంటే ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి. కేవలం దేవుని వాక్యమును వినేవారముగాను, చదివేవారము కాకుండా వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం భక్తిలో ఎదుగుతాము. అప్పుడు మనము భక్తిలో ఎదిగే కొద్దీ దేవుడు మనకు ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ జీవం విషయంలో కాకుండా రాబో జీవం విషయంలోనూ వాగ్దానము, నేను నా ఆత్మను పిల్లలకి ఇస్తానని చెప్పి దేవుడు కొన్ని వాగ్దానములు, మనం చేసే భక్తి వృధా కాదు, అనేకులకి మనల్ని దీవెనకరంగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే దేవుని వాక్యము, దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని గద్దించినప్పుడు, మనం సరిచేస్తున్నప్పుడు, మనం సరి చేసుకోవడానికి, మనము దిద్దుకోవడానికి, మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, ప్రభువా నన్ను క్షమించు, నా ఆలోచనలు బాగలేదు, నా హృదయం బాగలేదు, నా తలంపులు బాగలేవు, నా మాటలు బాగలేవు, నా కళ్ళు బాగలేదు, కాబట్టి నా ఒళ్ళే బాగలేదు. ఒకవేళ నీ యొక్క దేహంలో ఏదైనా సమస్యలు ఉండి ఉండవచ్చు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యము,
రకరకాల వ్యాధులతో నువ్వు ఉండి ఉండవచ్చు. దేవుడు చెప్పేది ఏంటంటే, నీ కీళ్ళు, మూలుగులు, హృదయము, ఆలోచన సమస్తాన్ని నేను మార్చగలను. సమస్తాన్ని శోధించి బాగు చేసే దేవుడు. కాబట్టి ఆయన వాక్కుకి నువ్వు ఛాన్స్ ఇస్తే, ఆయన వాక్యపు యొక్క వెలుగు నీలో ఉన్న ఆ చీకటి అనే పాపమును పారద్రోలుతుంది. అయితే ఈనాడు ఈ మెలకువ ఆరాధనలో దేవుని వాక్యమును వింటున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు, నేను చేయవలసిన పని ఏంటంటే, మళ్ళీ మనం సరి చేసుకోవాలి, మళ్ళీ మనం దిద్దుకోవాలి, మనం దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకోవాలి. ప్రభువా, ఇదే పాపంతో నేను ఈ సంవత్సరము కూడా దాటి వెళ్ళిపోయి ఈ పాత స్వభావము, ఈ పాత పాపములు, నా యొక్క పాత అలవాట్లు, ఈ యొక్క బలహీనతను బట్టి నేను ఓడిపోయాను. ఈ యొక్క బలహీనత నన్ను వెంటాడుతూనే ఉంది. నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూనే ఉన్నాను. నోటి విషయంలో నేను బలహీనుడను, కంటి చూపు విషయంలో నేను బలహీనుడను, నా ఆలోచనల విషయంలో నేను బలహీనుడను అని మళ్ళీ మనము పరీక్షించుకుంటూ, మళ్ళీ మనము సరిచేసుకుంటూ, ప్రభువా నాకు బలాన్ని ఇవ్వండి, ప్రభువా నాకు కృపనివ్వండి, ప్రభువా నన్ను కడగండి, శుద్ధీకరించండి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని దర్శించి ఆయన ఆత్మ నుంచి, ఆయన ఆత్మ కార్యములు మన జీవితంలో జరిగించి, ఆయన ఆత్మ ఫలములు ఫలించే వారముగా, మనం ఇతరులకు దీవెనకరంగా మారే విధముగా ఆయనే తన ఆత్మను మనకు అనుగ్రహించి, దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గతించే కొద్దీ, అన్ని రంగాల్లోనూ, అన్ని విషయాల్లోనూ వృద్ధిని, అభివృద్ధిని కోరుకునే మనము భక్తి విషయంలో దిగజారిపోతే, నేను భక్తిలో ఎదగాలి, నేను ప్రార్థనలో ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి అనే ఆశ, అనే వాంఛ, అనే కోరిక లేదంటే, ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ సంవత్సరం కూడా గతించిపోతుంది. అయితే ప్రభువా, నేను చేయవలసిన రీతిగా ప్రార్థన చేయలేదు, నేను ఉండవలసిన రీతిగా ఉండలేదు, నేను నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేదు, నేను భక్తిలో దిగజారిపోయాను, అందువలన నా జీవితం వల్ల ఇతరులకు ఆశీర్వాదకరంగా లేను. ఎందుకంటే మన ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన భక్తితో మనమే సరిపెట్టుకోవడం కాదు, మన ఒక్కొక్కరి జీవితం ద్వారా అనేకులకి మనం దీవెనకరంగా మారాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన ఉన్నతమైన ప్రణాళిక, ఆయన ఉన్నతమైన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం కూడా భక్తిని మనము విడిచిపెట్టడమే, ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయడమే, వాక్య ధ్యానాన్ని మనం నిర్లక్ష్యం చేయడమే, చదవాల్సిన సమయంలో చదవకుండా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా, ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో అది చేయకుండా, దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, నీకు ఇంకా దిద్దుబాటు అంటే అసహ్యమా? నేను నిన్ను గద్దిస్తాను, నువ్వు నా మాట వినకపోతే నువ్వు నీ వంటి వాడు అనుకున్నావా, నేను చీల్చివేస్తాను. దేవుడే మనకు శత్రువు అయితే, దేవుడే మనం చేసే క్రియలను బట్టి శిక్షిస్తే ఎక్కడ మనం నిలబడగలము? కాబట్టి ఆయన కృప కొరకు, ఆయన కనికరము కొరకు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందురని సమస్తము దేవునికి తెలుసు. ఆయన ఎదుట దాచబడింది ఏమీ లేదు. మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు, మన భక్తి చేస్తున్నామా లేదా? మన మనుషులు మోసం చేయొచ్చు, మనుషులకి భక్తి చేయకున్నా భక్తి చేసినట్టుగా కనబడవచ్చు, ప్రార్థన చేయకున్నా ప్రార్థన చేసినట్టుగా మనం మనుషులకు కనబడవచ్చు. అయితే సమస్తమును ఎరిగిన దేవుడున్నాడు. అయితే ఒకవేళ ఈ సంవత్సరము గతించే కొద్దీ ఆత్మీయంగా దైవభక్తి విషయంలో మనం ఎదగలేదంటే, వర్ధిల్లలేదంటే, మన ప్రార్థన జీవితము ఇంక్రీజ్ అవ్వకుండా ఉన్నదంటే ఖచ్చితంగా ఆ విషయమై దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను భక్తి విషయంలో ఏమాత్రం ఎదగలేదు ప్రభువా, నన్ను క్షమించండి. ఒకప్పుడు మనం చెప్పవచ్చు, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని, ఎన్ని గంటలు బైబిల్ చదివేవాడిని, కానీ ఇప్పుడేమైపోయింది భక్తి?
నిజంగా ప్రార్థించిన వ్యక్తి నిజంగా దేవుని యొక్క శక్తిని ఖచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే దినములు గతించే కొద్దీ, దినములు గడిచే కొద్దీ మనము ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలో వర్ధిల్లాలని, ప్రార్థనలో ఎదగాలని, వాక్యదానంలో ఎదగాలని, ఆయన విశ్వసించే విషయంలో మనము ఎదగాలని, నమ్మువానికి సమస్తము సాధ్యము. గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయాలని ఆశపడుతుండగా ప్రభు సన్నిధిలో, ప్రభా అనేక విషయాల్లో అభివృద్ధిని కోరుకున్నానే కానీ, అనేక విషయాల్లో నేను ఎదగాలని కోరుకున్నానే కానీ, ఆత్మీయత విషయంలో, దైవభక్తి విషయంలో నేను ఎదగలేకపోతున్నానని బాధే నాకు రాలేకపోయింది. నన్ను క్షమించండి, నా భక్తిహీనతను క్షమించండి, నా ప్రార్థనహీనతను క్షమించండి అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందామా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.